నిన్న మొన్నటి వరకు కత్తులు దువ్వుకున్న కరణ్ జోహార్, రామ్ గోపాల్ వర్మల మధ్య ఇప్పుడు ఇంట్రెస్టింగ్ దోస్తానా నడుస్తోంది. ఇద్దరూ ట్విట్టర్లో తమ మనసులోని మాటలు చెప్పుకుంటున్నారు. ఎన్ఆర్ఐ స్టోరీలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే కరణ్ జోహార్ ఇప్పుడు హర్రర్ సినిమాలంటే యమ క్రేజీ అంటున్నాడు. రామ్ గోపాల్ వర్మ స్టైల్ అంటే ఇష్టం లేని కరణ్ విడుదలకు సిద్దమైన ఫూంగ్ 2 ఫిల్మ్ మీద తెగ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ వచ్చే కలలు తనని ఇబ్బంది పెడుతున్నాయని కరణ్ ట్విట్టర్ బ్లాగ్ లో ఒప్పుకున్నాడు. తాను ఆవాహం సినిమా చూస్తున్నట్లుగా కలలు వస్తున్నాయని, కలలో భయంతో వర్మ చేతులు పట్టుకున్నట్లు కరణ్ జోహార్ తన మైండ్ బయటపెట్టాడు. ఇంతకీ ఇది నిజమా కాదా అని తెలియాలంటే ఏప్రిల్ 16 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఫూంగ్ 2 ఆ రోజే రిలీజ్ అవుతుంది కనుక. అడుగుల చప్పుడు ఈ ఇద్దరి స్టార్స్ మధ్య కొన్నేళ్లుగా ఫైర్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఎప్పుడూ ఎన్ఆర్ఐ కథలతో సినిమాలు తీసే కరణ్ పై ఆ మధ్య వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. చప్పగా సాగే ఎన్ఆర్ఐ కథల కన్నా తాను తీసే హర్రర్ థ్రిల్లర్లే నయమని వర్మ గతంలో చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే మై నేమ్ ఇస్ ఖాన్ తో బిగ్ హిట్ కొట్టిన కరణ్ కు వర్మ తీసిన ఫూంగ్ బాగా నచ్చిందట. ఇప్పుడు వస్తోన్న ఫూంగ్ 2 సీక్వెల్ కూడా తెగ భయపెడుతోందని కరణ్ తెలిపాడు. ఇక్కడ ఏదో ఉంది. ఆ శబ్దాలు, ఆ నవ్వులు, అడుగుల చప్పుడు. ఆవాహం కోసం వర్మ ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్నో మారికోన్తో మ్యూజిక్ కంపోజ్ చేయించారు. హాలీవుడ్ మూవీ ఎగ్జార్సిస్ట్ 2 ద హెరెటిక్ సినిమా నుంచి కొన్ని ట్యూన్లను ఈ సినిమా కోసం వర్మ వాడుతున్నాడు. వాస్తవానికి ఆ ట్యూన్లను గతంలో తాను తీసిన అన్ని సినిమాల్లో వర్మ ఏదో విధంగా ఉపయోగించాడు.